point px1 comma y1 with respect to the straight line ax plus by plus c equal to 0, then prove that h minus x1 is to a is equal to k minus y1 is to b is equal to minus 2 into ax1 plus by1 plus c is to a square plus b square. అంటే ఇలా రాసినా ఒకటే, ఇలా రాసినా ఒకటే. ఇస్ టు అంటే డివైడెడ్ బై అని, ఎక్స్ ఇస్ టు వై అంటే ఏమి ఎక్స్ బై వై అని, ఎక్స్ బై వై. అర్థమవుతుందా? సో ఎలా రాసినా ఒకటే కాబట్టి ఫస్ట్ ఇంతవరకు థీరము, ఫస్ట్ థీరం ప్రూవ్ చేస్తాము, మళ్ళీ క్వశ్చన్ చేద్దాము. ఈరోజు రెండు కూడా చేసేయాల, థీరము క్వశ్చన్ రెండు ప్రూవ్ చేయాలా, థీరము క్వశ్చన్ రెండు ప్రూవ్ చేయాలా. అర్థమవుతుందా? బాగా వినండి, ఒక్కసారి నేను చెప్తాను, మళ్ళీ సెకండ్ మీకు క్వశ్చన్స్ అడుగుతాను. ఆల్రెడీ నేను ఆయన చెప్పేసినాడు కాబట్టి ఈరోజు నువ్వు చెప్పాలి. ఏ క్వశ్చన్ అడిగితే ఎలా వచ్చిందని చెప్పాలి. బాగా వినండి. ఫస్ట్ గివెన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఏమని చెప్పాను నేను మీకు, అద్దంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ నిలబడుకున్నాడు, ఆ పర్సన్ ఏమి పి, లోపల అదే పర్సన్ కనిపిస్తాడు, అది ఎవరు క్యూ. ఇమేజ్ని ఏమనుకుంటామో క్యూ. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇది పర్సన్ని క్యూ అనుకుంటారు. లేదు బాబు, పర్సన్ని పి అనుకో, ఇమేజ్ లోపల ఉందే, నువ్వు ఇక్కడైతే ఏదైతే నిలబడినావో లోపల నీ ఇమేజ్ కనిపిస్తుంది, అదేమవుతుంది అంటే క్యూ అవుతుంది. మరి అర్థం ఏమవుతుంది సార్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0కి ఏమి స్లోప్ ఎలా కనుక్కుంటామంటే, కనుక్కునేది ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా ఏమంటే మైనస్ ఏ బై బి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ పక్కన ఎంత ఉంది ఏ, కోఎఫిషియంట్ ఆఫ్ వై అంటే ఎంత బి. అర్థమవుతుందా? సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై అంటే మైనస్ ఏ బై బి, ఇది దీనికి స్లోపు, ఈ లైన్కి స్లోపు. నెక్స్ట్ వాడిచ్చిందే రాసుకో, ఇఫ్ తీసేసి లెట్ పెట్టుకో, లెట్ క్యూ హెచ్ కామా కే ఈజ్ తీసేసి బి ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ పి x1 కామా y1. పైన ఉండేదే క్వశ్చన్లో ఉండేదే రాసుకోవాలా. ఏం రాయాలా, ఇఫ్ అని తీసేసి లెట్ క్యూ హెచ్ కామా కే ఈజ్ తీసేసి బి ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్, ఏ పాయింట్ యొక్క ఇమేజ్ px1 కామా y1. అప్పుడు స్లోప్ ఆఫ్ pq, స్లోప్ ఆఫ్ pq ఎంత సార్, స్లోప్ ఆఫ్ pq అంటే ఫార్ములా ఏమంటే y2 మైనస్ y1, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది, ఇది x1, ఇది y1. y2 మైనస్ y1 అంటే ఎంత అంటే k మైనస్ y1 డివైడెడ్ బై h మైనస్ x1, h మైనస్ x1. కానీ నీకు డయాగ్రామ్లో చూపిస్తాను చూడు, పీక్యూ అనే లైన్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది అంటే అదో ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఏ లైన్ అది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీస్ రావాలా, 90 డిగ్రీస్ రావాలా. ఇప్పుడు నేను పీక్యూ ఇట్లా డ్రా చేస్తే పర్పెండిక్యులర్ అవుతుందా, అవ్వదు. ఇలా డ్రా చేసినాను అనుకో పీక్యూ, పర్పెండిక్యులర్ అవుతుందా, అవ్వదు. స్ట్రైట్గా ఇలా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఎంత రావాలి అంటే 90 డిగ్రీస్ రావాలి. ఎంత రావాలి, 90 డిగ్రీస్. ఇది పీక్యూ లైను, ఇది ఏఎక్స్ ప్లస్ బి, రెండు ఏమున్నాయి సార్ అంటే రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. దీని స్లోప్ ఎంత, 7 ఉంది, దీని స్లోప్ ఎంత మైనస్ ఏ బై బి. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఎంత రావాలి అంటే -1 రావాలి. ఈ సింబల్ ఏమని చదువుతారు, ఎవరైనా తెలుసా, ఎవరికైనా తెలుసా ఈ సింబల్ ఏమి, ఏమన్నావు, పర్పెండిక్యులర్. క్లియర్లీ పీక్యూ అనే లైన్ పర్పెండిక్యులర్ గా ఉంది దేనికి, ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏమి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్ గా ఉంది ఏ లైను, పీక్యూ అనే లైను. అర్థమవుతుందా? సో కింద ఏం రాసుకోవాలంటే స్లోప్ ఆఫ్ పీక్యూ ఇంటూ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. స్లోప్ ఆఫ్ పీక్యూ, పీక్యూ స్లోపు ఇంటూ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, -1. అర్థమవుతుందా? స్లోప్ ఆఫ్ పీక్యూ ఎంత సార్ అంటే ఇది, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఎంత అంటే ఇది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో k మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు h మైనస్ x1 బై ఏ. ఆ పక్క పోతే కింద ఉండే h మైనస్ x1 పైకి వస్తుంది, పైన ఉండే ఏ కిందికి వచ్చేస్తుంది. సో అందుకే ఇలా రాసింది, అందుకే ఇలా రాసింది. అర్థమైందా? ఇక్కడ h మైనస్ x1 కింద ఉంది, ఆ పక్క వస్తే పైకి వచ్చేస్తుంది, డివైడెడ్ బై ఏ పైన ఉంది, ఈ పక్క వస్తే కిందికి వచ్చేస్తుంది. అందుకే ఈ విధంగా రాశాను. కానీ ఫస్ట్ ఇది రాసుకోవాలా, తర్వాత ఇది రాసుకోవాలా, ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోవాలా, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలా. అర్థమవుతుందా? ఇప్పుడు దీని వాల్యూ కూడా టీ అవుతుంది, దీని వాల్యూ కూడా టీ అవుతుంది. సపరేట్గా రాస్తాను, దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ రాస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, h మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇంకోటి ఎంత సార్ అంటే k మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు టీ. అర్థమవుతుందా? h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఎంత సార్ అంటే ఏటీ,
k minus y1 is equal to b into t ఎంత సార్ అంటే bt, h is equal to minus x1 ఆపకపోతే x1 plus at, k is equal to minus y1 ఆపకపోతే y1 plus bt. ఇది h వాల్యూ, ఇది k వాల్యూ. అర్థమవుతుందా? ఒకటి h వాల్యూ ఒకటి వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది k వాల్యూ వచ్చింది. కింద అదే రాసుంటాను, ప్రతి ఒక్కటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కింద అదే రాశాను. ఇప్పుడు డయాగ్రామ్ లో చూడండి, r అనేది ఏముంది అంటే మిడ్ పాయింట్ మధ్యలో ఉంది. మిడ్ పాయింట్ అంటే మధ్యలో ఉంది. దేనికి మధ్యలో ఉంది సార్ అంటే PQ అనే లైన్ కి మధ్యలో ఉంది. మిడ్ పాయింట్ కి ఫార్ములా ఏమి సార్ అంటే, మిడ్ పాయింట్ ఫార్ములా రాస్తాను, మీరే చెప్పాలి. తర్వాత ఎవరిని అడిగితే వాళ్ళు బాగా చెప్పాలి, జాగ్రత్తగా వినండి. r కి ఫార్ములా ఏమంటే రాస్తాను చూడు, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు, r అనేది ఏమి మిడ్ పాయింట్ ఆఫ్ PQ, మిడ్ పాయింట్ ఆఫ్ దేనికి సార్ అంటే PQకి. మిడ్ పాయింట్ కి ఫార్ములా ఏం సార్ అంటే x1 plus x2 by 2 కామా y1 plus y2 by 2. p ఎంత ఇచ్చినాడు క్వశ్చన్ లో, ఎంత x1 కామా y1, q ఎంత h కామా k, h కామా k, x1 కామా y1 ఇమేజ్ ఎంత అంటే h కామా k, h కామా k. సారీ నన్ను, ఓకే. x1 plus x2 by 2, ఇదేమో x1 ఇదేమో x2, కాబట్టి x1 plus h by 2 కామా y1 plus k by 2. అర్థమవుతుందా? సో ఇదేమొచ్చింది సార్ అంటే r వచ్చింది. r వచ్చేసి దేని మీద ఉంది, డయాగ్రామ్ చూడు, r దేని మీద ఉంది, PQ అనే లైన్ మీద కూడా ఉంది, అదే విధంగా ax plus by plus c మీద కూడా ఉంది. నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. x ప్లేస్ లో వచ్చేసి y ప్లేస్ లో వచ్చేసి x ఉన్న చోట ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను, y ఉన్న చోట ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే ఏమొస్తుందో బాగా అబ్జర్వ్ చెయ్యి. చెప్పండి నాన్న, మీరే చెప్పాలి. ax plus by plus c లో ax plus by plus c ఈక్వల్ టు 0లో x ఉన్న చోట ఈ మొత్తం వాల్యూ పెట్టేస్తాను, y ఉన్న చోట ఈ మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. చేసి చెప్తారా మీరే? చెప్పండి ఎంత, a ఇంటూ x1 plus h by 2 plus b ఇంటూ y1 plus k by 2, c అట్లే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. బై 2 వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్ నాన్న, ఇంటూ 2 చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. మొత్తం ఈక్వేషన్ ని చేయండి మల్టిప్లై. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ బై 2 లేదు కాబట్టి 2 ఇంటూ c ఎంత వస్తుంది? 2c. సో ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే a ఇంటూ x1 ప్లస్ h వస్తుంది, బై 2 రాసుకోకూడదు. b ఇంటూ y1 ప్లస్ k వస్తుంది, బై 2 రాసుకోకూడదు. 2 ఇంటూ c 2c వస్తుంది, ఈక్వల్ టు 0. a ఇంటూ x1 ఎంత సార్ అంటే ax1, a ఇంటూ h ఎంత అంటే ah, b ఇంటూ y1 by1, b ఇంటూ k bk ప్లస్ 2c ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? కానీ h వాల్యూ ఎంత, k వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి. h ఎంత అంటే x1 ప్లస్ at, k ఎంత అంటే y1 ప్లస్ bt. సరే, ax1 అట్లే ఉంటుంది, a ఇంటూ h, h అంటే ఎంత అంటే x1 ప్లస్ at, by1 అలాగే ఉంటుంది, bk, b ఇంటూ k ఎంత అంటే y1 ప్లస్ bt ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. a ఇంటూ x1 ax1, a ఇంటూ x1 ax1, a ఇంటూ at ఎంత అవుతుంది? వెరీ గుడ్ నాన్న, a స్క్వేర్ t ప్లస్ by1, b ఇంటూ y1 ఎంత? by1. వెరీ గుడ్ అమ్మ. b ఇంటూ bt ఎంత? b స్క్వేర్ t ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. కానీ రెండు ax1లు ఉన్నాయి, రెండు by1లు ఉన్నాయి, యాడ్ చేస్తే ఎంత సార్ అంటే 2ax1. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత సార్ అంటే ప్లస్ 2by1. కానీ మూడిట్లో ఏం కామన్ చేసుకోవచ్చు సార్ అంటే 2 కామన్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఈ మూడింటిని బయటికి పంపించేస్తాను, ఈ రెండు మాత్రం ఇక్కడే ఉంటాయి. a స్క్వేర్ t ప్లస్ b స్క్వేర్ t మాత్రం ఇక్కడే ఉంటుంది. 2ax1 ఈ పక్క వస్తే ఎంత? మైనస్ 2ax1. 2by1 ఈ పక్క వస్తే ఎంత? మైనస్ 2by1. 2c ఈ పక్క వస్తే ఎంత? మైనస్ 2c. ఈ రెండిట్లో t కామన్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే t కామన్ చేసేస్తే t ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ 2 కామన్ చేస్తే ax1 ప్లస్ by1, ax1 ప్లస్ by1 ప్లస్ c అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో t ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ సైడ్ పోతే ఏం చేస్తుంది?
ఆ సైడ్కి పోతే డివైడ్ చేస్తుంది. వెరీ గుడ్. -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ t వాల్యూ తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 అని పైన రాసుకున్నాం చూడు, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. టీ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఎంత టీ వాల్యూ? -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది మొత్తం థీరము. ఏం థీరం సార్ ఇది? థీరం పేరేమి? ఇమేజ్ థీరం. ఇమేజ్ థీరం. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ కూడా చేసేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. బాగా వినండి. క్వశ్చన్ ఫస్ట్ బాగా చదవండి. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ 1, -2 with respect to the straight line 2x minus 3y plus 5 equal to 0. క్వశ్చన్ మాత్రం రాసుకుంటా చూడు. Find the image of 1, -2 with respect to ఏం తీసుకోవాలి అంటే with respect to the straight line 2x హలో చెప్పు చైతన్య. ఎక్కడున్నావు నువ్వు? పైకి వచ్చేయి. నేనున్నాను, పైకి వచ్చేయి. ఓకే 2x minus 3y plus 5 equal to 0. ప్లస్ 5 ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? కానీ ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏమి అంటే ఏం కనుక్కోమన్నాడు? ఇమేజ్ కనుక్కోమన్నాడు. ఇమేజ్ అంటే క్వశ్చన్లో థీరంలో ఇమేజ్ని దేంతో డినోట్ చేసినాము? క్యూ. హెచ్ కామా కే అంటే నీకు హెచ్ వాల్యూ కావాలా, కే వాల్యూ కావాలా? ఇదేమిది? ఇది x1, ఇది y1. నువ్వు కనుక్కోవాల్సిందేమి? హెచ్ కామా కే. ఇది ఎంత? ఏ వాల్యూ ఎంత? 2. బి వాల్యూ ఎంత? -3. సి వాల్యూ ఎంత? 5. సో ఫార్ములా చెప్పండి ఏమి? h minus x1 by a is equal to k minus y1 by b is equal to -2 into ax1 plus by1 plus c divided by a square plus b square. a square plus b square. సార్ x1 ఎంత సార్ అంటే పైన ఉంది చూడు. x1 ఎంత? 1. h minus 1 by a ఎంత? 2. k minus y1 వచ్చి -2 కాబట్టి k plus 2 by -3 -2 into ax1. a అంటే 2, x1 ఎంత అంటే 1 ప్లస్ by1 b అంటే -3, y1 అంటే -2 ప్లస్ c అంటే 5 డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 4, b స్క్వేర్ అంటే 9. అర్థమవుతుందా? h minus 1 by 2 is equal to k plus 2 by -3 is equal to -2 into 2 1 ఎంత? 2. -3 into -2 ఎంత? 6 plus 5 divided by 13. 9 plus 4. 6 ఒక 2 ఎంతమ్మా? 8. 8 plus 5 ఎంత? 13. సో 13 క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2. k plus 2 by -3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ అంటే అది కూడా -2 వస్తుంది. సో సపరేట్గా రాసుకో. h minus 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 2. k plus 2 by -3 ఈజ్ ఈక్వల్ టు -2. h minus 1 is equal to 2, 2 jar 4. k plus 2 is equal to minus into minus plus 2, 3 jar 6. h is equal to 4 plus 1 ఎంత? 5. k is equal to 6 minus 2 ఎంత? 4. 6 minus 2 ఎంత? 4. సో ఇమేజ్ ఎంత అంటే 5, 4. దేని యొక్క ఇమేజ్ ఇది? ఈ పాయింట్ యొక్క ఇమేజ్. అర్థమైందా లేదా ఇప్పుడు కన్నా?